టెట్ మరియు డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరికీ హాయ్. నేను మీ ఏఎస్ఎన్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. గత కొద్ది రోజులుగా యూట్యూబ్లో నేను చూస్తున్న దాని ప్రకారం చాలామంది కామెంట్స్ రూపంలో ఒక విషయం అడగడం జరుగుతుందండి. ఏ బుక్స్ చదివారు, డిఎస్సికి మరియు టెట్కి ఏ బుక్స్తో మీరు అప్రోచ్ అయ్యారనే విషయాన్ని నన్ను అడగడం జరిగింది. కాకపోతే ఈ మధ్యన కొంచెం వైరల్ ఫీవర్ రావడంతో కొంచెం అనారోగ్యం బారిన పడడం జరిగింది. అంతేకాకుండా మీరు అడిగిన దానికి రెస్పాన్స్గా ఈరోజు యాక్చువల్గా వీడియో చేయాల్సి ఉంది. కాకపోతే ఈ రీసెంట్గా వస్తున్న తుఫాన్ వల్ల, పవర్ కట్స్ వల్ల స్టూడియోకి నేను రీచ్ అవ్వడం జరగలేదు. స్టూడియోలో కూడా ఇబ్బందిగా ఉంది. అందువల్ల నేను మీకు స్టూడియో రూపంలో రీచ్ అవ్వలేకపోతున్నాను. ఎలాగైనా ఇవి వీడియో మీకు చేసి పంపించాలనే ఉద్దేశంతో నేను నా మొబైల్లోనే రికార్డ్ చేసి చేయడం జరుగుతుంది. వీడియో క్వాలిటీ, ఆడియో క్వాలిటీలో మీరు ఇబ్బంది పడినప్పటికీ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే టైం దగ్గర పడుతుందని అడుగుతున్నారు కాబట్టి కొంచెం తొందరగా చేయాల్సి వచ్చింది. స్టూడియో నాకు చాలా దూరంలో ఉండడం వల్ల వెళ్ళలేక చేస్తున్నాను. ఈ ఒక్క చిన్న విషయానికి మన్నించి విషయాన్ని మాత్రం మీరు గ్రహించండి. చిన్న చిన్న లోటుపాట్లు ఏమన్నా ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో నేను బాగా అబ్జర్వ్ చేసిన క్వశ్చన్ ఏంటంటే అండి, ఏ బుక్స్ చదవాలి అనే కంటే కూడా మీరు ఏ బుక్స్ చదివారు అనే క్వశ్చన్ చాలా ఎక్కువ వినబడింది. అంటే మీకు 150 వచ్చాయి కదా, మీరు ప్రత్యక్షంగా చదివిన పుస్తకాలు ఏంటి అని అడగడం జరుగుతుంది. సో అదే ఉద్దేశంతో ఆ పుస్తకాలని కొన్ని చూపించి వాటి గురించి చెప్పాలని నేను నిర్ణయించుకున్నాను. సో దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మన పేపర్లో ఫస్ట్ టాపిక్ సైకాలజీ విషయంలో 80% to 90% బిట్స్ వెరీ స్టాటిక్ బిట్స్ అడుగుతున్నాడండి. కొన్ని సైంటిస్టుల నేమ్లు అడుగుతున్నారు, కొన్ని స్టెప్స్ ఏంటున్నాయని అడుగుతున్నారు, ఏదైనా ఒక క్రియేటివిటీలో స్టెప్స్ ఏంటని అడుగుతున్నారు, లేదా ఏదైనా ఒక ఇంటెలిజెన్స్ టెస్ట్ ఉందా, లేకపోతే ఒక క్రియేటివిటీ టెస్ట్ ఉందా, దాన్ని ఎవరు కనిపెట్టారు, లేకపోతే ఎలా వాడుతున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. మోస్ట్లీ దే ఆర్ ఫ్యాక్చువల్. ఎక్కడైనా కాన్సెప్చువల్గా ఏమైనా ఫ్రేమ్ చేయాల్సి వస్తే అలాంటివి 1 or 2 చేస్తున్నారు. బట్ ఎనీ ఆస్పెక్ట్లో సైకాలజీ మనం కంప్లీట్ చేయడానికి ఇనీషియల్గా మనకి డ్రాఫ్ట్ కాపీ మనకి 2016 ప్రాంతంలో ఒక డ్రాఫ్ట్ కాపీ రిలీజ్ చేయడం జరుగుతుందండి. అందులో ఫస్ట్ చాప్టర్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ నుంచి దాని గురించి అయితే సైంటిస్టుల నేమ్స్, చైల్డ్హుడ్ పైన అభిప్రాయాలు, వీటి గురించి అడగడం జరుగుతుంది. సో డ్రాఫ్ట్ కాపీ క్షుణ్ణంగా చదవడం అనేది మ్యాండేటరీ. ఫస్ట్ థింగ్, మీరు డ్రాఫ్ట్ కాపీ చదివి తీరాల్సిందే. నెక్స్ట్ థింగ్, 2010 ఆ టైంలో ఒక సైకాలజీ బుక్ వచ్చిందండి. తెలుగు అకాడమీ వాళ్ళు ఒక బుక్ రిలీజ్ చేశారు. రేర్గా ఉన్నాయి ఆ కాపీస్. నేను అప్పుడు డైట్ లైబ్రరీలో నేను ఆ పుస్తకాన్ని చదవడం జరిగింది. ఇంటికి తీసుకొని రాలేదు, కానీ డైట్ లైబ్రరీలో నేను దాన్ని క్షుణ్ణంగా చదివాను. 2010లో ఉన్న బుక్ మీకు కానీ దొరికినట్లయితే అది చక్కగా ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ పీవైక్యూస్ అండి. పీవైక్యూస్ మనకి అరౌండ్ 1998 నుంచి కూడా ఉండడం జరుగుతుంది. 2011 నుంచి 2014 నుంచి మనకి టెట్స్ రూపంలో కూడా రావడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ని మీరు క్షుణ్ణంగా ఆన్సర్స్తో సహా మీరు వాటి లోతుగా పరిశీలించి మీరు కానీ చేయడం జరిగితే ఖచ్చితంగా సైకాలజీలో పీవైక్యూస్ అనేవి మోర్ దెన్ ఎనీ మెటీరియల్. అంటే ఒక బేసిక్ అండర్స్టాండింగ్ కోసం మీకు బుక్స్ ఉపయోగపడతాయి, కానీ క్వశ్చన్ సాల్వింగ్లో పీవైక్యూస్ అనేది మస్ట్. మీరు పీవైక్యూస్ కనుక సాల్వ్ చేసుకున్నట్టయితే చాలా హెల్ప్ అవుతుంది. ఈ పీవైక్యూస్ ఇట్ సెల్ఫ్ ఆర్ బండిల్ ఆఫ్ మెటీరియల్. ఎందుకంటే పీవైక్యూస్లో ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ని మనకి ఎక్కువగా ఆన్లైన్ ఎగ్జామ్ అవ్వడం వల్ల ఎక్కువ పేపర్స్ వస్తున్నాయి. ఎక్కువ పేపర్స్లో ఇంపార్టెంట్ అనిపించే ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు టచ్ చేయడం జరుగుతుంది. సో ఇంపార్టెంట్ విషయాలను అడుగుతున్నారు కాబట్టి దాన్ని మనం ఖచ్చితంగా చూసుకోవచ్చు. సో సైకాలజీకి మస్ట్గా చదవాల్సిన బుక్స్ విషయానికి వచ్చేసరికి ఒకటి 2016 డ్రాఫ్ట్ కాపీ, 2010లో వచ్చినటువంటి ఒక తెలుగు అకాడమీ బుక్ ఉంటుంది. పీవైక్యూస్ ఫస్ట్గా చూడాలి. నేను పబ్లికేషన్ బుక్స్కి వచ్చేసరికి నాగేశ్వరరావు సార్ది ఫాలో అయ్యానండి. ఇవన్నీ ఆస్పెక్ట్స్ అందులో కవర్ అవుతాయి. మీరు ఇవన్నిటికి సంబంధించిన దాన్ని అందులో చూసుకోవచ్చు. అక్కడక్కడ సైకాలజీలో డ్రాఫ్ట్ కాపీలో ఉన్న చిన్న చిన్న పాయింట్లు మిస్ అయినప్పటికి కూడా ఓవరాల్గా కవర్ అవుతుంది. మీరు దాన్ని కూడా ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ తెలుగు బుక్స్ విషయానికి వచ్చేసరికి అండి, తెలుగు విషయంలో మెథడ్స్ విషయానికి వచ్చేసరికి నేను మీకు చూపిస్తాను. ఈ బుక్ను ఒకసారి చూడండి. తెలుగు బోధనా పద్ధతులు అని 2010 ఆ ప్రాంతంలో మనకి తెలుగు అకాడమీ ద్వారా కొన్ని పుస్తకాలు రిలీజ్ చేయడం జరిగింది. ఈ తెలుగు అకాడమీ ద్వారా రిలీజ్ చేసిన ఈ పుస్తకం నుంచి మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ 80 to 90% ఆఫ్ ద క్వశ్చన్స్ మనకి దాని నుంచే రావడం జరుగుతుంది. సో ఈ తెలుగు అకాడమీ బుక్ మీకు దొరికినట్లయితే నేను యాక్చువల్గా మీకు అది పీడిఎఫ్ని కూడా షేర్ చేస్తాను. మీరు కావాలంటే బయట దాన్ని స్పైరల్ చేసుకోవచ్చు. లేదు మీకు సెకండ్ హ్యాండిల్గా ఎక్కడైనా దొరుకుతుందంటే దాన్ని సంపాదించడం ఉత్తమం. ఎందుకంటే తెలుగు మెథడ్స్కి సంబంధించిన క్షుణ్ణంగా అందులో రాసి ఉంది. అందులో నుంచి చాలా మ్యాక్సిమం బిట్స్ వస్తున్నాయి. దాన్ని ఆధారంగా చేసుకొని పబ్లికేషన్స్ బుక్స్ రాయడం కూడా జరుగుతుంది. పబ్లికేషన్ బుక్స్లో ఏమంటే
స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి మనకి కలిపి ఒకే బుక్‌లో రాయడం జరుగుతుంది. ఈ బుక్‌లో పరిమితంగా ఎస్‌జిటి వాళ్ళకి ఉంటుంది. దీన్ని బాగా అర్థం చేసుకొని చదివినట్లయితే తెలుగు మెథడ్స్‌కి 90% కవర్ అవుతుంది. కాకపోతే రీసెంట్‌గా కొన్ని క్వెషన్స్ ట్రెండ్ ఎలా ఉందంటే మనకి ఈ డ్రాఫ్ట్ కాపీస్ ఉన్నాయి కదా! ఈ డ్రాఫ్ట్ కాపీస్ నుంచి కొన్ని క్వెషన్స్ రావడం జరుగుతుంది. ఈ డ్రాఫ్ట్ కాపీలో ఫస్ట్ ఇయర్‌కి ఒక బుక్ ఉంది. సెకండ్ ఇయర్‌కి ఆప్షనల్ ఒక బుక్ ఉంది. ఆ సెకండ్ ఇయర్ ఆప్షనల్‌లో ఉండే బుక్ అనేది 90% ఇప్పుడు నేను మీకు చూపించిన అకాడమీ బుక్కే. కాకపోతే కొత్తగా వచ్చిన అసెస్మెంట్ పద్ధతులు, రూబ్రిక్స్, ఇలాంటి ఎవాల్యుయేషన్ మెథడ్స్, ఇలాంటివన్నీ అన్ని విషయాల గురించి కూడా కొంచెం టచ్ చేయడం జరిగింది. దాన్ని మనం చూసుకోవచ్చు. కానీ ఈ బుక్ కంప్లీట్ చేశాక వాటికెళ్ళడం ఉత్తమం. డ్రాఫ్ట్ కాపీలు కూడా చదవాల్సి ఉంటుంది. అందులో నుంచి వస్తున్నారు. పబ్లికేషన్స్ బుక్స్‌లో ఆ విషయాలు కవర్ అయినట్లయితే మనం వాటిని కూడా చూసుకోవచ్చు. ఏ పబ్లికేషన్ బుక్‌లో అయినా ఆ విషయాలన్నీ రాస్తున్నారు. డెఫినిషన్స్, సైంటిస్టుల గురించి ఏదైనా రాస్తున్నారు. సో, అది మీరు ఫాలో అవ్వచ్చు. తదుపరి విషయానికొచ్చేసరికి ఇంగ్లీష్ కోసం అడుగుతున్నారండి. ఈ బుక్ ఒకసారి మీరు చూడండి. ఇది కూడా 2010, 11 ప్రాంతంలో రిలీజ్ చేసిన ఒక ఇంగ్లీషుకి సంబంధించిన బుక్కు. ఈ బుక్ నుంచి 2018 డీఎస్సీలో 90% బిట్స్ వచ్చాయండి. అన్ని బిట్స్ ఇందులో నుంచే రావడం జరిగింది. కానీ 2024 టెట్ నుంచి వచ్చిన వీటిల్లో మెథడ్స్‌లో కొంచెం అప్లికేషన్ బిట్స్ కూడా అడుగుతున్నాడు. దానితో పాటు మన డ్రాఫ్ట్ కాపీస్ 2018 నుంచి కూడా డ్రాఫ్ట్ కాపీ నుంచి క్వెషన్స్ టచ్ చేస్తున్నాడు. ఎందుకంటే 2016లో డ్రాఫ్ట్ కాపీలు రావడం జరిగింది. 2016 తర్వాత వచ్చిన ప్రతి ఎగ్జామ్‌లో కూడా డ్రాఫ్ట్ కాపీస్ నుంచి అడుగుతున్నాడు. డ్రాఫ్ట్ కాపీల్లో కొన్ని డైరెక్ట్‌గా ఉన్న వాటిని అడగడం జరుగుతుందనమాట. సో, మనం చూడాల్సొస్తే డ్రాఫ్ట్ కాపీస్‌ని కూడా మనం చూసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్‌కి ఒక డ్రాఫ్ట్ కాపీ ఉంది. సెకండ్ ఇయర్‌కి ఒక డ్రాఫ్ట్ కాపీ ఉంది. ఆ డ్రాఫ్ట్ కాపీలో ఇంపార్టెంట్ స్క్రీన్ షాట్స్ అనేవి మీకు షేర్ చేయడం జరుగుతుంది. క్వెషన్స్ రూపంలో ఏ విధంగా అడిగాడని. సో, ఇంగ్లీష్ మెథడ్స్ కోసం చదవాల్సింది ఇప్పుడు నేను మీకు చూపించిన అకాడమీ బుక్కు, 2 డ్రాఫ్ట్ కాపీలు ఉంటాయి. వీటిని చదివితే బిట్ ఎక్కడికి బయటకి పోదు. కొన్ని విషయాలను మాత్రం కేవలం అవగాహనతో పెట్టవలసి ఉంటుంది. అది ఏ బుక్‌లో వెతికినా మనకు దొరకదు. కేవలం అవగాహనతో పెట్టవలసి ఉంటుంది. అలాంటి బిట్లు ఏవనేది మీకు వీడియో రూపంలో నేను ముందుకు రావడం జరుగుతుంది. ఈ బుక్ చూడండి. ఒకసారి గమనించండి. మ్యాథ్స్‌కి సంబంధించింది. ఈ మ్యాథ్స్ బుక్ కూడా 2011, 10 ఆ ప్రాంతంలో ప్రచురించబడింది తెలుగు అకాడమీ ద్వారా. ఇప్పుడు మనకి రన్ చేస్తున్న మ్యాథ్స్‌కి సంబంధించిన బుక్స్ అనేవి డ్రాఫ్ట్ కాపీలు 2 ఉన్నాయి కదా! ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. 95% ఈ బుక్ నుంచే తీసుకోవడం జరిగింది. కాకపోతే అసెస్మెంట్ మెథడ్స్ అనేవి రూబ్రిక్స్ చెప్పాను కదా ఇందాక. ఆ రూబ్రిక్స్, అసెస్మెంట్ మెథడ్స్, అకాడమిక్ స్టాండర్డ్స్ వీటి కోసం కొంచెంగా అదనంగా కొన్ని డెఫినిషన్స్ మాత్రం అదనంగా ఇవ్వడం జరిగింది. సో, ఈ బుక్ కంప్లీట్ చేస్తే మెథడ్స్ పైన పూర్తి అవగాహన మనకొస్తుంది. తదుపరి మనకి రావాల్సిన కొత్త ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్‌కి సంబంధించిన ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే డ్రాఫ్ట్ కాపీస్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆ డ్రాఫ్ట్ కాపీస్‌ని ఫాలో అయ్యాను. ఈ బుక్‌ని కూడా ఫాలో అయ్యాను. నేను అండర్‌లైన్ చేసిన విషయాలను కూడా మీకు అది పిక్స్ రూపంలో మీకు పంపించడం జరుగుతుంది. మ్యాథ్స్ మెథడ్స్ కోసం ఈ బుక్‌ని ఫాలో అయ్యాను. డ్రాఫ్ట్ కాపీలు 2 ఫాలో అయ్యాను. ఇది మ్యాథ్స్ మెథడ్స్‌కి ఇంతకు మించి నేను కొత్తగా ఏమీ చదవలేదు. ఈ 3 బుక్స్‌ని మాత్రమే ఫాలో అవ్వడం జరిగింది. సోషల్ మెథడ్స్‌కి సంబంధించి అంటే సోషల్ మెథడ్స్ విషయంలో నేను ఆ బుక్‌ని మిస్ చేసుకున్నాను. కానీ మీకు ఆ బుక్ పీడీఎఫ్ నేను పంపించడం జరుగుతుంది. దాని కవర్ పేజ్ అండ్ టోటల్ పీడీఎఫ్ నేను మీకు పంపిస్తాను. మొన్న రీసెంట్‌గా జరిగిన ఎగ్జామ్‌లో కూడా 2025 డీఎస్సీలో 18థ్ ఆఫ్టర్‌నూన్ జరిగిన సెషన్‌లో ఒక క్వెషన్ క్లెయిమ్ చేయడం జరిగింది. నేను మా అక్క కోసం క్లెయిమ్ చేశాను. ఆ క్లెయిమ్ చేసిన బిట్‌లో ఈ డ్ర ఆ 2011, 12లో వచ్చిన ఆ సోషల్ కాపీ నుంచే నేను ఒక ఆన్సర్‌ని క్లెయిమ్ చేశాను. వాళ్ళు తప్పిచ్చున్నారు. అప్పుడు 2 ఆన్సర్‌లకు కూడా రైట్ ఇవ్వడం జరిగింది మనం క్లెయిమ్ చేసిన తర్వాత. చాలామంది చేసుంటారు క్లెయిమింగు. డ్రాఫ్ట్ కాపీలో ఒక విధంగా ఉంది దానికి ఆన్సరు. ఆ ఓల్డ్ బుక్‌లో ఒక విధంగా ఉంది. ఈ 2 బుక్కుల్ని నేను అక్కడ కోట్ చేయడం జరిగింది పేజ్ నెంబర్‌తో సహా. దాని నుంచి ఇవ్వడం జరిగింది. సో, మనకి డ్రాఫ్ట్ కాపీ రూపంలో సోషల్‌కి ఒక ఇది ఇచ్చున్నారు. 90% ఈ బుక్కు, ఆ బుక్కు సేమ్ అండి. చిన్న చిన్నవి మాత్రమే మార్పులు చేసుకున్నాయి. సో, మీరు సోషల్ మెథడ్స్ కోసం ఇప్పుడు నేను చూపించిన బుక్ ఒకటి చదివితే మంచిది. దాంతో పాటుగా డ్రాఫ్ట్ కాపీ చదవాలి. మిగిలిన 10% మనం అడిషనల్‌గా చదువుకుంటే సరిపోతుంది. ఈ బుక్ ఒకసారి చూడండి. సైన్స్ మెథడ్స్‌కి సంబంధించిన 2010, 11 ప్రాంతంలో వచ్చిన బుక్ అండి ఇది. నాకు యాక్చువల్‌గా దాని తాలూకా నేను మిస్ చేసుకున్నాను. మేము ఇల్లు మారే క్రమంలో అది మిస్ చేయడం జరిగింది. ఇదే బుక్కు మనకి 95% మనకి కొత్తగా వచ్చిన డ్రాఫ్ట్ కాపీలో, కాకపోతే అది ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్‌గా లేదు. తెలుగు మీడియంలో మాత్రమే అవైలబుల్‌గా ఉంది. ఆ డ్రాఫ్ట్ కాపీలో వచ్చిన ఆ బుక్‌ని మనం ఫాలో అవ్వచ్చు సెకండ్ ఇయర్‌కి. ఫస్ట్ ఇయర్‌లో మాత్రం ఈవీఎస్ అని ఒక బుక్ ఇవ్వడం జరిగిందండి. ఎన్విరాన్మెంటల్ స్టడీస్‌కి ఒక డ్రాఫ్ట్ కాపీ ఇవ్వడం జరిగింది. ఆ బుక్ కూడా చదివితే అందులో చాలా డెఫినిషన్స్, కొన్ని క్వెషన్స్‌కి సంబంధించినవి అవన్నీ రాయడం జరిగింది. ప్రశ్నావళులు ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా రాయడం జరిగింది. సో, డ్రాఫ్ట్ కాపీస్ 2 ఉన్నాయి దానికి. ఆ డ్రాఫ్ట్ కాపీస్‌తో పాటు
ఇప్పుడు చూపించిన ఈ బుక్ కూడా నేను క్షుణ్ణంగా జరగడం జరిగింది. మొన్న వచ్చిన క్వశ్చన్స్‌లో కూడా ఈ బుక్స్ నుంచి రావడం జరిగింది. సైన్స్ మెథడ్స్ కోసం అప్పుడు 2010, 11 తాలూకా ఈ కాపీతో పాటు డ్రాఫ్ట్ కాపీస్ నేను 2 చదివాను. ఇది సైన్స్ మెథడ్స్‌లో ఇంతకు మించి నేను వేరే బుక్ ఏది కూడా చదవలేదు. వీటిలో క్షుణ్ణంగా రాయడం జరిగింది. ఈ 3 బుక్స్ ఫాలో అయితే సరిపోతుంది. ఇంకా ఫైనల్‌గా మనం చర్చించుకోవాల్సిన మేజర్ విషయం కంటెంట్ విషయానికి వచ్చేసరికి 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, డిఎస్సి విషయానికి వస్తే 10వ తరగతి వరకు. 10వ తరగతి వరకు ఎందుకంటున్నానంటే చాలామంది నన్ను అడిగున్నారు, సార్ మరి 10th క్లాస్ బుక్స్ కూడా చదవాలా అంటే నేను వాళ్ళకి నిర్మోహమాటంగా చెప్పాను, మీరు నిజంగా రేస్లో ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగం కోల్పోకూడదు అనుకుంటే 10th వరకు చదవండి అని చెప్పాను. అది ఎలా సార్, మనకి ఎక్స్టెన్షన్ టాపిక్లో చాలా లేవు కదా, అవి కూడా చదివి నేను టైం వేస్ట్ చేసుకోవాలన్నారు. టైం వేస్ట్ చేసుకోకండి, టైం ప్లాన్ చేసుకోండి. మీరు ముందుగా చదవడం ప్రారంభిస్తే 10th క్లాస్ వరకు మీరు చదువుకోవచ్చు అని నేను చెప్పున్నాను. చాలామంది నెగ్లెక్ట్ చేశారు, లాస్ అయ్యారు. ఎందుకంటే నా పేపర్లోనే ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి 2 బిట్లు అడగడం జరిగిందండి. ఫ్రెంచ్ రెవల్యూషన్ మనకి 8th క్లాస్ వరకు లేదు. 8th క్లాస్ ఎక్స్టెన్షన్ టాపిక్ కూడా కాదు. కానీ ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి మనకి 2 బిట్స్ అడగడం జరిగింది. సో చాలామంది మిస్ చేసుకున్నారు అవి. నేను రైట్ చేశాను కేవలం చదవడం వల్లనే. సో 10th క్లాస్ వరకు చదువుకుంటే మంచిది. టెట్కి మాత్రం బయాలజీ 10th క్లాస్ వరకు చదవాలి. సోషల్ విషయంలో 8th క్లాస్ వరకు సరిపోతుంది. కానీ 10th క్లాస్ వరకు చదివితే మంచిదే. ఒక్కొక్కసారి టచ్ చేస్తున్నాడు కూడా బిట్స్ని. ఎనీవే, కంటెంట్ విషయానికి వచ్చేసరికి చదవాల్సిన పుస్తకాలు అయితే మాత్రం ఎస్సీఆర్టీ వాళ్ళు మనకి టెక్స్ట్ బుక్ రూపంలో ప్రచురించిన బుక్స్ మాత్రమే ప్రమాణం అంటున్నాను. దే ఆర్ ద స్టాండర్డ్ బుక్స్. మీరు పబ్లికేషన్ బుక్స్ మరి ఏంటి సార్ విషయం అంటే, పబ్లికేషన్ బుక్స్ అనేవి యాడ్ ఆన్ మెటీరియల్స్. అందులో ఏదైనా ఒక కొత్త పాయింట్ యాడ్ చేయొచ్చు, ఇందులో లేని పాయింట్ ఏదైనా యాడ్ చేయొచ్చు, మీకు ఒక నోట్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. పబ్లికేషన్ బుక్స్ చదవడం తప్పేమీ కాదు. కానీ టెక్స్ట్ బుక్ స్ట్రక్చర్ మీరు తెలుసుకుంటే మంచిది. టెక్స్ట్ బుక్లో ఏముంటుందని మీకు ఒక పిక్టోరియల్ మెమరీ కూడా వస్తుంది. టెక్స్ట్ బుక్లో ఏమున్నాయనే విషయం తెలుస్తుంది. కంటెంట్ కోసం నేను 100కి 100% చదివి తీరాల్సిన బుక్ ఏదైనా ఉందని చెప్పాల్సి వస్తే మాత్రం టెక్స్ట్ బుక్స్ని చదివి తీరాలని చెప్తాను. మీరు పబ్లిషర్స్ బుక్స్ చదువుకుంటే మీరు నోట్స్ రాయడం ఈజీ అవుతుంది. దట్స్ ద మెయిన్ పాయింట్. కంటెంట్ విషయంలో సెకండ్ థాట్ లేదు. మీరు 100కి 100% చదవాల్సిందే. టెక్స్ట్ బుక్స్ని చదివి తీరాల్సిందే. అర్థమైందా? ఎలా చదువుతారు? మీకు ఒక డౌట్ రావచ్చు, ఆ టెక్స్ట్ బుక్ నేను చదివి కాంప్రహెండ్ చేసుకోలేకపోతున్నాను సార్, అందులో పాయింట్స్ని ఐడెంటిఫై చేసుకోలేకపోతున్నానంటే అదొక పాయింట్ అవ్వచ్చు. కానీ విషయం ఎక్కడి నుంచి తీసుకుంటున్నాడు, మన కంటెంట్లో అడిగే ప్రశ్నల్ని ఎక్కడి నుంచి వాడు సేకరిస్తున్నాడు అనేది మాత్రం దెర్ ఈజ్ నో డౌట్ ఓన్లీ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్స్. మీరు ఏ పుస్తకం తీసినా టెక్స్ట్ బుక్కి అవి నకలు కాపీలు మాత్రమే. దే ఆర్ ద కాపీస్. నకలు కాపీ అనకూడదు, అవి నకలు మాత్రమే. వాటిని అలా రీప్రింట్ చేస్తారు, ఆర్గనైజ్ చేస్తారు, కంటెంట్ని ఆర్గనైజ్ చేస్తారు, అంతే తప్ప ద మెయిన్ సోర్స్ ఫర్ ద కంటెంట్ ఈజ్ టెక్స్ట్ బుక్ ఇట్ సెల్ఫ్. ఓకే, టెక్స్ట్ బుక్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. 3rd నుంచి 10th వరకు ఫాలో అయితే చాలా హ్యాపీ. మీరు సమయం లేదన్న పక్షంలో 8th క్లాస్తో ఆపండి. సో కానీ టెక్స్ట్ బుక్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మొదటి రోజు నుంచి మన కామెంట్స్లో ఎక్కువగా నేను చూస్తున్న ఇంకో సబ్జెక్ట్ అండి, అందరికీ ఈ విషయంలోనే చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంగ్లీష్ గ్రామర్కి ఏ బుక్స్ చదవాలని చాలామంది అడుగుతున్నారు. ఇంగ్లీష్ గ్రామర్స్కి నేను ఇనీషియల్ డేస్లో అండి రేమన్ మర్ఫీ గారిది యూజువల్ గ్రామర్ అని ఒక బుక్ ఉంటుంది. అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే డైలీ ఇష్యూస్కి సంబంధించిన సెంటెన్స్ కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంటుందని ఒక పిక్టోరియల్ ఫామ్లో మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే పిక్చర్ రూపంలో ఇస్తూ ఒకే విషయాన్ని 2 సందర్భాల్లో ఎలా చెప్పాలనే విషయాల్ని చక్కగా పక్కనే రాస్తూ రేమన్ మర్ఫీ గారి గ్రామర్ ఉంటుంది. నేను మీకు పీడిఎఫ్ షేర్ చేస్తాను. ఆ బుక్ని నేను ఫాలో అయ్యండి. దానివల్ల నాకు రెగ్యులర్గా యూజ్ చేసే సెంటెన్సెస్లో గ్రామర్ ఎలా యూజ్ చేయాలనేది నేను ఇనిషియల్ డేస్లో నేర్చుకున్నాను. దాని తర్వాత కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ గ్రామర్ కోసం మనకి ఇప్పుడు సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంటుంది. దానికి చాలా రూల్స్ ఉంటాయి, దానికి చాలా ఎగ్జాంపుల్స్ కూడా అవసరం అవుతాయి. ఆ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్కి కావాల్సిన రూల్స్, ఆర్టికల్స్ ఒమిషన్స్, దానికి సంబంధించిన రూల్స్ కోసం, అలాగే క్వశ్చన్ ట్యాగు, ఇంకా యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, వీటికి సంబంధించిన ఎక్సర్సైజులు ఇవన్నీ కలిపి ఉండే ఒక కాంప్రహెన్సివ్ బుక్గా అందరికీ తెలిసిన బుక్కే. బహుశా డిఎస్సి వాళ్ళకి పరిచయం లేకపోవచ్చు, కానీ లూసెంట్ ఇంగ్లీష్ గ్రామర్ అని ఉంటుందండి. LUCENT లూసెంట్స్ ఇంగ్లీష్ గ్రామర్ అని. ఆ బుక్ని మీకు ఒకసారి చూపిస్తాను. ఆ బుక్ని నేను ఒకసారి చూడండి. ఈ బుక్ని మీకు చూస్తే ఒక ఐడియా వస్తుంది. లూసెంట్స్ ఇంగ్లీష్ గ్రామర్ అని ఉంటుంది. ఈ లూసెంట్స్ ఇంగ్లీష్ గ్రామర్ అనే బుక్ అనేది చాలా వైడ్లీ పాపులర్, అంటే ఎక్కువ పాపులర్. SSC ఎగ్జామ్స్కి అయితే చాలా ఎక్కువగా వాడతారు, నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువ వాడతారు. బట్ ఇట్ వాస్ కాంప్రహెన్సివ్లీ రిటర్న్ అరౌండ్ 600 to 700 పేజెస్ ఉంటుంది. బట్ అందులో మనకు ఒక 200 to 250 పేజెస్ మాత్రమే మనకు అవసరమయ్యేది ఉంటుంది. చాలా ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఉంటాయి.
ఎక్కువ ఎగ్జాంపుల్స్ కూడా మనం చూస్తూ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో టెక్స్చువల్ గ్రామర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కాబట్టి టెక్స్చువల్ గ్రామరు ప్రతి టెక్స్ట్ బుక్ వెనుక ఉండే గ్రామర్ని మనం సాల్వ్ చేసుకోవాలి. దాంతో పాటుగా పీవైక్యూస్ అండి. పీవైక్యూస్‌లో మనం రెగ్యులర్‌గా చూడని గ్రామర్ పాయింట్స్ కూడా చాలా ఎదురవుతాయి. దాన్ని మనం సాల్వ్ చేయడం వల్ల గ్రామర్ పైన మంచి పట్టొస్తుంది. దాంతో పాటుగా ఎగ్జామినర్‌కి డిమాండ్ ఏంటనేది మనకు తెలుస్తుంది. సో నేను ప్రతి టెట్ పీవైక్యూ చేశాను. ప్రతి డీఎస్సీ పీవైక్యూ కూడా సాల్వ్ చేసున్నాను. తర్వాత నెక్స్ట్ విషయం అండి, వెబ్సైట్ విషయాల్లోకి వచ్చేసరికి గ్రామర్ మాన్స్టర్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. గ్రామర్ మాన్స్టర్ మీరు టైప్ చేస్తే వస్తుంది. అందులో చక్కగా కొంచెం పిక్టోరియల్ ఫామ్‌లో లేదా మంచి యాస్థెటిక్ ఫామ్‌లో అంటే మంచి మంచి పెద్ద పెద్ద వ్యక్తులు చెప్పిన కొటేషన్స్‌లో ఉండే గ్రామర్ పాయింట్స్‌ని కూడా అక్కడ మనకు ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల చదువుతున్నప్పుడు మనకు ఆనందము కలుగుతుంది. సబ్జెక్ట్ కూడా గెయిన్ చేసుకోవచ్చు. పిక్టోరియల్ రిప్రజెంటేషన్ కూడా ఉంటుంది. సో గ్రామర్ మాన్స్టర్ అనే వెబ్సైట్‌ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. సో ఓవరాల్‌గా లూసెంట్ బుక్కు, రేమన్ మర్ఫీ గారి బుక్కు, అలాగే పీవైక్యూస్, టెక్స్చువల్ గ్రామర్ అండ్ గ్రామర్ మాన్స్టర్ ఈ 5 ఆబ్జెక్ట్స్‌ని కూడా నేను చక్కగా గ్రామర్ కోసం యూజ్ చేసుకున్నాను. ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కోసం కూడా నేను వీటిని యూజ్ చేసుకోవడం జరిగింది. ఇంగ్లీష్‌లో బాగా మాట్లాడడం కోసం. గ్రామర్ కోసం అయితే మీరు ఇవి ఫాలో అవ్వచ్చు. సో మ్యాథ్స్ కంటెంట్ విషయానికి వచ్చేసరికి మ్యాథ్స్ కంటెంట్ విషయంలో జరగాల్సింది, మీరు థర్డ్ స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ వరకు ఉన్న బుక్స్‌లో ప్రతి ప్రాబ్లమ్‌ని మీరు సాల్వ్ చేస్తే సరిపోతుంది. ఆ ప్రాబ్లమ్‌ని మీకు సాల్వ్ చేయడం వస్తే డీఎస్సీలో ఇచ్చిన ప్రతి ప్రాబ్లమ్‌ని కూడా మీరు సాల్వ్ చేయగలరు. అంతకు మించి ఏమీ అడగడు. 1 ఆర్ 2 ఎక్సెప్షన్స్ ఆల్జీబ్రిక్‌లో ఏమైనా ఇస్తే ఇవ్వచ్చు తప్ప మిగిలినవన్నీ కూడా 10th క్లాస్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్‌లో ప్రతి సమ్ మీకు సాల్వ్ చేయడం వస్తే మీరు సెంట్ మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. మ్యాథ్స్‌కి సంబంధించి అదొక్కటే టిప్పు. అంటే ఏ మోడల్స్ చేయాలి అనే విషయంలో మ్యాథ్స్‌కి సంబంధించి కేవలం 10th క్లాస్ బుక్స్ వరకు ఉన్న మోడల్స్ మీరు సాల్వ్ చేయండి. ఆ మోడల్స్ అన్నీ మీరు త్వరగా ఉన్నట్లయితే చాలు. ఆ మోడల్స్ మనం సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది. అక్కడితో ఇంకా హ్యాపీ. అండ్ బయాలజీ విషయానికి వస్తే 10th క్లాస్ వరకు మస్ట్‌గా చదవాలండి. 2022లో హీవియస్ బ్రెజిలియన్సిస్ తాలూకా శాస్త్రీయ నామం నాకే అడిగాడు. రబ్బర్‌ది. ఆ క్వెషన్ అడిగున్నాడు. అది టెట్‌లో అడిగున్నాడు. సో టెట్‌లో 10th క్లాస్ వరకు వెళ్ళాడంటే ఎనీథింగ్ మే హ్యాపెన్ ఇన్ ద కమింగ్ పేపర్స్. సో మీరు ఖచ్చితంగా 10th క్లాస్ వరకు బయాలజీ చదువుకోవాల్సి వస్తుంది. అండ్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విషయానికి వచ్చేసరికి మనకి తెలుగు అకాడమీ వారు రిలీజ్ చేసిన పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ బుక్ ఇప్పుడు కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉంది. అది చదవచ్చు. వర్ధమాన భారతదేశంలో విద్య అనే పేరుతో ఇంతకుముందు ఒక పుస్తకం ఉండేదండి. ఈ బుక్ చూడండి. దీని పేరు వర్ధమాన భారతదేశంలో విద్య. సో వర్ధమాన భారతదేశంలో విద్య అనే పేరుతో ఒక పుస్తకం 2011 ఆ టైంలో రావడం జరిగింది. సో ఈ వర్ధమాన భారతదేశంలో విద్య అనే బుక్‌ని మనకి కాంటెంపరరీ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనే బుక్‌తో మనకి డ్రాఫ్ట్ కాపీ రూపంలో రావడం జరిగింది. సో ఈ 2 కూడా దాదాపుగా సమానంగా ఉంటాయి. ఈ బుక్ ప్రింట్ చేసిన తర్వాత డ్రాఫ్ట్ కాపీ సమయంలో వచ్చిన చిన్న చిన్న మార్పుల్ని అందులో చోటు చేసుకోవడం జరిగింది. సో ఈ బుక్ నేను చదివాను. దీంతో పాటు సమ్మిళిత విద్య అని అదే సమయంలో రిలీజ్ చేసిన ఒక బుక్ ఉంటుంది. దానిలో మనకు ఉంటుంది కదా, ఎలా ఎథిటోసిస్ ఇలాంటి డిసీజెస్ గురించి ఉంటాయి కదా. ఏమంటారు దాన్ని, ఈ మైక్రోసెఫలీ ఇలాంటి డిసీజెస్ ఉన్నాయి కదా. ఇలాంటి అన్ని డిసీజ్ గురించి ట్రైజోమీ ఈ డిసీజెస్కి సంబంధించిన విషయాలన్నీ ఆ బుక్లో రాయడం జరిగింది. ఆ బుక్ మనం చదువుకుంటే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్లో కొన్ని డిసీజెస్ గురించి ఉంటుంది కదా, దాని గురించి సంబంధించిన స్పెషల్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ గురించి మనకి తెలుస్తుంది. ఈ బుక్స్ అనేవి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సరిపోతాయి. ఇంతకు మించి ఎక్కువ చదివినా సరే ఎక్కువ ఫ్యాక్చువల్ మెటీరియల్ కాబట్టి మనం ఇబ్బంది పడిపోతాం. సో ఈ బుక్స్తో మనం కవర్ చేసుకోవచ్చు, కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా మీకు వచ్చేసప్పటికి నేను చెప్పిన విషయంలో మీకు సాధారణంగా కనిపించే విషయం ఏమిటంటే, నేను డ్రాఫ్ట్ కాపీస్ ఫాలో అయ్యాను, ఎస్సీఆర్టీ బుక్స్ ఫాలో అయ్యాను, అకాడమీ బుక్స్ 2010, 11, 11, 12 ప్రాంతంలో ఉన్న బుక్స్ని ఫాలో అవ్వడం జరిగింది. సార్ మరి ఒక్కదానికి ఇన్ని పుస్తకాలు ఎలా ఫాలో అయ్యారు, మేము ఇన్ని చదవాలా అనేసి అంటే ఒక విషయం చెప్తాను. నేను 2022లో డైట్ చేసినప్పుడు డైట్లో సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాను. నేను క్షుణ్ణంగా వెరీ ఫైన్గా నేను ఈ మెటీరియల్స్ని చదవడం జరిగింది. డ్రాఫ్ట్ కాపీస్ ఉన్నాయి. నేను అప్పుడే దాన్ని అసిమిలేట్ చేసుకున్నాను. సో ఇన్ని బుక్స్ నేను ఒకసారి చదవగలిగాను. సో మీరు ఇప్పుడు తక్కువ టైం ఉంది కాబట్టి ఒక్కొక్క డ్రాఫ్ట్ కాపీ ఇన్ని రోజులుగా చదవడం అంటే కొంచెం ఇబ్బంది పడవచ్చు. కాబట్టి ప్రస్తుతం వస్తున్న టెట్కి పబ్లిషర్ బుక్స్ని ఏదైనా తీసుకోండి, వాటిని కంప్లీట్ చేయండి. మంచిదే, దానిలో ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. కానీ నా ప్రయాణం నుంచి మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఇన్ని బుక్స్ని చదవడానికి నాకు కూడా టైం పట్టింది. ఆ టైం ప్రకారమే నేను కూడా ప్లాన్ చేసుకొని చదువుకున్నాను. సో మీరు కూడా చేయవలసిన విషయం, స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అప్పుడు మీరు ఎక్కువ చదవచ్చు. సార్
నేను మీలా స్కోర్ చేయాలి అనే విషయానికి వస్తే నాలా చదవాల్సి వస్తుంది. నాలా చదవాల్సి రావాలనేసి అంటే నాలా ముందు స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో మీరు ముందు స్టార్ట్ చేసుకోండి. అన్ని బుక్స్‌ని కవర్ చేయడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే డ్రాఫ్ట్ కాపీసు అంతకు ముందున్న తెలుగు అకాడమీ బుక్స్ అనేవి దే ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్. 90%, 95% కూడా కొన్ని బుక్స్ ఈక్వల్‌గానే ఉంటాయి. ఎందుకంటే కాన్సెప్ట్ అనేది మారదు. కొన్ని ఫ్యాక్చువల్ డేటాను మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ ఫ్యాక్చువల్ డేటా జస్ట్ ఆ విషయాన్ని మాత్రం తెలుసుకుంటే ఆ బుక్ కంప్లీట్ అయిపోతుంది. మనం ఇదేంటి ఇన్ని డ్రాఫ్ట్ కాపీస్ ఉన్నాయని భయపడవలసిన పని ఏమీ లేదు. ఎందుకనేసంటే జస్ట్ పాత బుక్స్‌కి కొంచెం ఎక్స్‌టెన్షన్ చేశారంతే. ఆ విషయాన్ని తెలుసుకుంటే డ్రాఫ్ట్ కాపీలను కూడా మనం చక్కగా కంప్లీట్ చేయొచ్చు. లేదు కేవలం నంబర్ చూసే భయపడిపోతామంటే మాత్రం డ్రాఫ్ట్ కాపీల విషయంలో ఖచ్చితంగా భయపడతారు. బట్ వీటికి ఎక్స్‌టెన్షన్ మాత్రమే అవి. 2011 ఏపీఎస్‌సీఎఫ్ తయారైన తర్వాత వచ్చిన విషయాల్ని అందులో ఇంక్లూడ్ చేయడానికి, ఇమర్చడం కోసం వాళ్ళు డ్రాఫ్ట్ కాపీల్లో ఏపీఎస్‌సీఎఫ్‌కి సంబంధించిన విషయాలన్నీ జోడించడం జరిగింది. అంతకు మించి అందులో కొత్తగా ఏం జరగలేదు. ఎందుకంటే టీచింగ్ మెథడ్స్ పెద్దగా రీస్ట్రక్చర్ అవ్వలేదు. సో పెద్దగా డేటా ఏం చేంజ్ అవ్వలేదు. బట్ ఫ్యాక్చువల్ డేటాని కొన్ని ఒక కొత్త సైంటిస్ట్ పేరు రావచ్చు. స్టీఫెన్ కోరే అని ఉంది. స్టీఫెన్ కోరే యాక్షన్ రీసెర్చ్ అని చేశారు. దానిపైన ఒక బిట్ అడుగున్నాడు. స్టీఫెన్ కోరే యాక్షన్ రీసెర్చ్ గురించి అంతకుముందు లేదు. కొత్త డ్రాఫ్ట్ కాపీలో మెన్షన్ చేయడం జరిగింది. సో స్టీఫెన్ కోరే గురించి వచ్చిన యాక్షన్ రీసెర్చ్ గురించి ఇప్పుడు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ జస్ట్ డేటా ఎవరు యాక్షన్ రీసెర్చ్‌ని ప్రపోజ్ చేసింది ఎవరు? క్రిటికల్ పెడగాజీని ప్రపోజ్ చేసింది ఎవరు? ఇలాంటి ఫ్యాక్చువల్ డేటాని మనం నోట్స్‌గా సింపుల్‌గా నోట్స్ రూపంలో డ్రాఫ్ట్ కాపీని సేకరించుకుంటే సరిపోతుంది. దీన్ని ఓ పెద్ద భూతంలా చూసి డ్రాఫ్ట్ కాపీలు అన్నీ చదవాలని భయపడితే మాత్రం చదవలేరు. భయపడితే ఖచ్చితంగా ప్రారంభించడం కూడా ప్రారంభించలేరు. ఓకేనా? పర్ఫెక్షన్ కోసం మనం ఎప్పుడు ప్రయత్నించకూడదు. పర్ఫెక్షన్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ వస్తుందనమాట. మనం చేస్తూ పోతే పర్ఫెక్షన్ వస్తుంది గానీ ఔట్ ఆఫ్ ద స్కై అది వచ్చేదనమాట. మీరు ఈరోజు కూర్చొని నేను పర్ఫెక్ట్‌గా చేసేయాలంటే రాదు. సో మీరు చేయాల్సింది డ్రాఫ్ట్ కాపీని చూసి భయపడొద్దు. డ్రాఫ్ట్ కాపీల్లో ఈ బుక్స్‌లో ఉన్న డేటా ఈక్వల్ సమానంగానే ఉంటుంది. ఒక 5%, 10% డీవియేషన్ ఉంటుంది. దాన్ని మనం నోట్ చేసుకుంటే సరిపోతుంది. సో డ్రాఫ్ట్ కాపీలు నేను చదివిన పుస్తకాలైతే డ్రాఫ్ట్ కాపీలు, ఎస్సీఆర్‌టీ ప్రచురించిన మన కంటెంట్ పుస్తకాలు, తెలుగు అకాడమీకి సంబంధించిన పుస్తకాలు. ఈ 3 నేను క్షుణ్ణంగా చదవడం జరిగింది. ఇవి చదవడం వల్ల నేను అన్ని దిశలుగా ఆలోచించగలిగాను. చాలా ఎక్కువ బిట్స్‌ని సాల్వ్ చేయగలిగాను. వీటి నుంచి కూడా సమయం లేక ఏవైనా చదవలేకపోతే అలాంటి బిట్లు నేను కోల్పోవడం జరిగింది. సో అది పెద్ద సమస్య కాదు. ఎందుకనేసంటే మనం ఉద్యోగం సాధించాలనుకుంటున్నాం. అందులో మంచి ర్యాంకు మెరిట్‌లో తెచ్చుకోవాలనుకుంటున్నాం. దానికి సంబంధించి ఎంతవరకు చేయగలమో అంతవరకు చేయగలం గానీ ఎవ్రీథింగ్ అండర్ ద సన్ మనం చదవలేము. సో ఎంతవరకు చేయగలమో అంతవరకు చేయడానికి ఇప్పుడు నేను ఫాలో అయిన పుస్తకాలు మాత్రం ఈ పుస్తకాలను ఫాలో అవ్వడం జరిగింది. సో నేను అయిన పుస్తకాలు లిస్ట్ అడిగారు కాబట్టి ఇవి చేశాను. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే ఏ పుస్తకాలు చదవాలి, ఏ పుస్తకాలు చదవకూడదు అని ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ప్రతిదానికి కూడా నేను స్పందించడం జరుగుతుంది. కొంచెం వేగంగా అయినా, కొంచెం లేట్‌గా అయినా స్పందించడం జరుగుతుంది. మీ విలువైన డౌట్స్‌నన్నింటిని కూడా పోస్ట్ చేయండి. మేము వాటికి ఖచ్చితంగా సమయం చూసి ఇవ్వడం జరుగుతుంది రెస్పాన్సెస్. అందరికి కూడా ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.